సంజన, ఇక నువ్వు పవిత్రాన్ని నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకునే టైం దగ్గర పడింది. పావు గంటలో నీ మెడలో తాళి పడుతుంది. అప్పట్నుంచి చక్రవర్తి గారింటికి నువ్వే మహారాణివి. పవిత్ర నీ చేతిలో కీలు బొమ్మ. రెచ్చిపో అంతే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం హనిమాదిభ్రావతాం మయూఖైః అహమిత్య విభావే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం. ఇలా ఇవ్వమ్మ. కరకలితుల పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమవయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సర్వనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఆది, మొహం ఎందుకు అలా పెట్టుకొని కూర్చున్నావు? భయంగా ఉందా? అస్సలు భయపడకు. నేను నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. కీర్తి, మండపం వదిలి ఎక్కడికి వెళ్ళకు. సంజన మెడలో ఆది తాళి కట్టేటప్పుడు జడ ఎత్తి పట్టుకొని దగ్గరుండి 3 ముళ్ళు వేయించాల్సింది నువ్వే. సరే అత్తయ్య. ఓం యాది